అదేం బోర్డు? నో ఎంట్రీ. ఇదేం బోర్డు? నో యూ టర్న్. అదేం బోర్డు? నో రైట్ టర్న్. అదేం బోర్డు? సేవ్ పెట్రోల్ అండి. అవును కదా, సేవ్ పెట్రోల్, సేవ్ పెట్రోల్. వరుసగా నో యూ టర్న్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా? అసలు పెట్రోల్ సేవ్ చేయటంలాగా అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను. ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా. ఏంటని డౌట్? ఎందుకు స్త్రీలింగం ఆవు? అలాగే దున్నపోతు స్త్రీలింగం గేదె. దీనికి సెల్ ఫోన్ చేసి అడగాల? పెట్టే ఫోను లేరా లేచే. ఏంటయ్యా? ఏంటండి ముందు పడి దిగా కొంచెం దింపు బాబు. ఏంటి సార్ ఆపారు? ఏంటా ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవాడు? బోర్డు చూడలేదా? టోపో సార్ తీయండి. ఎందుకు తీయండి చెప్తాను. ఎందుకు? ఏంటి సార్ అన్నారు? ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవాడు? బోర్డు చూడలేదా? కొడతామండి. చంపేస్తారు. మళ్ళీ కొడతామండి. అదేం బోర్డు? నో ఎంట్రీ. ఇదేం బోర్డు? నో యూ టర్న్ అండి. అదేం బోర్డు? నో రైట్ టర్న్ అండి. మరి ఇదేం బోర్డు? ఏమన్నా లెంపకే మర్చిపోయారు. కరెక్టే, థ్యాంక్స్. అదేం బోర్డు? సేవ్ పెట్రోల్ అండి. అవును కదా, సేవ్ పెట్రోల్, సేవ్ పెట్రోల్. ఏమయ్యా, పొద్దున్నే కాలేజీ కుర్రోళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా? అసలు పెట్రోల్ సేవ్ చేయటంలాగా ఏరా? చూస్తానంటే చెప్పండి. సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టువైపు నిలబడింది. కాలేజీ కుర్రోళ్ళు మోటార్ సైకిల్ మీద సైన్యమని వెళుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బీటు కొట్టాలనుకుంటారు. అనుకుంటే యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కాస్త అయిపోతుంది. ఆ అమ్మాయి ముందు తల దించుకొని బండి తోసుకెళ్లాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతారో నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? చంపుతా అలా వెర్రి మహోత్సవం చూస్తాయండి. డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి, బీరు తాగడానికి, అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్విస్తావా? నీ బాబిస్తాడా? అర్థం లేకుండా మాట్లాడతావు. అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను. అర్థమైంది కదా? ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా. ఎలాగండి అదే ఇలాగే పక్కలు. నా కర్మ సార్, నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు. మీరు ఎడ్ల బండి మీద కాకపోతే ఎద్దు మీద ఎక్కాను సార్. గుడ్ మార్నింగ్. రే చంద్రం, దీన్ని తీసుకెళ్ళి నేను గడ్డేసి గడ్డి. రే దిగండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తున్నాం సార్. కాలేజీ కుర్రాళ్ళు పరువు తీశారు కదా. గుడ్ మార్నింగ్. ఉదయం 8 గంటలకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే కాలేజీ అమ్మాయిలకు బీటు కొట్టొచ్చు. 10 గంటలకు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆంటీలకు బీటు కొట్టొచ్చు. మీరేంటయ్యా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు? అదే సార్ మాకు వచ్చిన డౌట్. ఏంటమ్మా? సిన్స్ 4 months కి మా నలుగురిని ఒక అమ్మాయి చూస్తుంది. ఎవరు లవ్ చేస్తుంది తెలియట్లా. ఓర్ని, ఇదో డౌట్. నడిచెళ్ళేవాడు అమ్మాయిల గురించి ఆలోచించడమే వేస్ట్. సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద సైడ్ కొట్టడంతో సరిపోతుంది. బైక్ మీద వెళ్ళేవాడు బైక్ మీద బాయ్ అంటాడు. మారుతి కారులో వెళ్ళేవాడే సరైన మన్మధుడితో సమానం. మనసప్పగించేది అలనాటి ప్రేమ, చెవులప్పగించేది ఈనాటి ప్రేమ. చెవులప్పించేదా? ఓరి పిచ్చి సన్నాసులారా, దూరదర్శన్ రోజులు పోయారా, ఇప్పుడు అన్ని స్టార్ టీవీ ఛానల్స్ వచ్చాయి. మీరేసుకొచ్చిన బండి సౌండ్ బట్టి ప్రేమించే రోజులరా. సౌండ్ ఆఫ్ లవ్. డౌట్ తీరిందా? ఇంకా సేపెట్టోళ్ళు బండి మీద తిరుగుతున్నారా? అంతేరా, ఇది నా జీవిత పాలసీ. నేను చచ్చేంత వరకు ఒంటెద్దు బండి మీద తిరుగుతాను. సేవ్ పెట్రోల్. ఏమిటో సార్, కొంతమంది జీవితాలు ఒంటెద్దు బండికి అంకితం అయిపోతాయి. ఇంత చిన్న వయసులో నీకెంత ఫిలాసఫీ అబ్బిందిరా? నమస్కారం సార్, ఆ పెళ్లికి మీరు వస్తారనుకోలేదు. రాకుండా ఎలా ఉంటానయ్యా? నేను ప్రొఫెసర్ అయిన తర్వాత మీతోనే ఇంత ఫ్రెండ్లీగా తిరిగేది. రారా లోపలికి వెళ్దాం. అంతద్దు, లోపలికి వెళ్దాం. కుళ్ళు జోకులు ఆపు. అవునరా, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? మా నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాను సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఖాళీగా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆయనకు నువ్వు హెల్ప్ చేస్తుంటావా? అరే, భోజనం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు వంట వాడు రాలేదు సార్. నేను హోటల్కి వెళ్ళి భోజనాలు చెప్పొస్తాను. పిచ్చోడా, హోటల్ ఎందుకు అనవసరంగా? ఇంతమంది ఉన్నావు, కలిసి వండుకుందాం పదండి. అలాగే సార్.
ఆకలేస్తుందిరా. ఏంటమ్మా ఆకలేస్తుందా? నేను పెడతానుంటమ్మా. రోజు తెరు. సార్ నాకు డౌట్, ఏంట్రా కళ్ళంటూ నీళ్ళు రాకుండా ఎలా సార్ ఉల్లిపాయలు తరగాల? పిచ్చి వేధ. వెరీ సింపుల్ నానా. ఇప్పుడు కూలింగ్ గ్లాస్ ఇలా తీసుకో, ఇలా పెట్టేసుకో. ఇది ఉల్లిపాయ కదా, ఇక్కడ పెట్టు. కత్తితోటి పరా 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 పరా. సూపర్, ఇలాగే కంటిన్యూ చేయండి. ఏంట్రా నేను కంటిన్యూ చేయాలా? చూసారా, అమ్మా నాన్న ఏదన్నా అంటే మహా కష్టపడిపోతారు. నాలాంటి ప్రొఫెసర్ ఏదైనా అన్నాడు అనుకోండి, ఓ ఉక్రోషం పొడుచుకొచ్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి కదా, ఎన్నైనా అన్నవండి, ఎన్నైనా తిట్టనివ్వండి. చూడు ఎంత ఆనందంగా అడ్జస్ట్ అయిపోతున్నాడో. నాకు ఇంత గొప్ప శిష్యులు దొరికారా. నా కర్మ కర్మ కర్మ. అరే హనుమాన్లు, నెత్తి మీద 4 గంటలకు మాత్రం ఎందుకురా? అవి కూడా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది కదా. అదేంటి సార్ అలాగంటారు? బ్రెయిన్ ప్రొటెక్షన్. అది బ్రెయిన్ నోడికిరా, నీకెందుకురా? ఒరే నాకు తెలియక అడుగుతాను, పెళ్లికి వారం రోజులు ముందే రమ్మని చెప్పాడు కదా మన రవి. ఒక్కసారైనా పెళ్లి కూతురు చూపించాడా? పెళ్లి కూతురుని చూసి ఓకే చేయవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? నువ్వు మాట్లాడరా? మాట్లాడే. ఒరే రవి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో మేము పెళ్లి కూతురుని చూడాలి. పెళ్లికి ముందే రమ్మంటే బాగుండదేమో సార్. సర్లేవయ్యా, వెళ్ళి ఫోన్ చేయి. ఫోన్ చేయి. నేను రవిని. మా ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు. అంతా పెళ్లి కూతురిని చూడాలంటున్నారు. ఒక్కసారి పంపడానికి వీలవుతుందా? అక్కడికి పెళ్లి కూతురు రావాలా? అదే కుదరదు. మీ ఫ్రెండ్స్ చూడాలనుకుంటే వాళ్ళే మా ఇంటికి రమ్మనండి. సార్ పంపనంటున్నారండి. ఏంటి పంపనంటున్నారా? మగ పెళ్లి వాళ్ళ తడాకేంటో చూపిస్తాను. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? ఓ వెరీ స్వీట్ వాయిస్. టెలిఫోన్ ఆపరేటరా? కాదు సార్, పెళ్లి కూతురు ఫ్రెండ్ ని. ఓహో, పెళ్లి కూతురు ఫ్రెండా? చూడమ్మా, అరగంటలో పెళ్లి కూతురు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను. ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్. అయితే సార్ ఏంటి సార్ అలా మాట్లాడారు? నువ్వేం కంగారు పడకు రవి, 10 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐ నో ది లేడీ సైకిల్ చేసే. పెళ్లి కూతురు వచ్చిందిరా. మీరు ప్రొఫెసర్ సార్. ప్రొఫెసర్ సార్. అవును, నేను ప్రొఫెసర్ని కదా. ప్రొఫెసర్ని కదా. అవును, ఉండండి రా. ఏదో బుల్డోజర్లా ఉందేంటి? ప్రొఫెసర్ని కదా. అవును. అరగంటలో పెళ్లి కూతురు రాపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టంగాడు ఎవడ్రా? ఫోన్ చేసింది ఎవడ్రా? నేనే. యూ సారీ మేడం, మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి మేడం. నేను మీ ప్రొఫెసర్ రా, అర్థమైందా? చిన్న పెద్ద లేదా చంపేస్తాను. మేడం, మీరు తొందరపడి కాలో చెయ్యో చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నా పరువు పోతుంది మేడం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? మీరు మగ పెళ్లి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇంతకీ మీరు పెళ్లి కూతురు చూడాలి అంతే కదా? జస్ట్ మినిట్. వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవర్రా? ఏంటి? ఏం లేదమ్మా, వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం. అదే ఇక్కడ ఫిట్టింగ్. ఆ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం. లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి. నో ప్రాబ్లం. రే చంపేస్తాను పిచ్చివాగుడు వాగా ఉంటాయి దరిద్రుడా. అమ్మా కొద్దిగా తప్పుకోండి, ఇంకొంచెం తప్పుకోండి అమ్మా. సార్ ఏంటమ్మా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు? పెళ్లి కూతురు పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్ళే పెళ్లి కూతురు. మంచి ఐడియా ఇచ్చామ్మా. రాజలక్ష్మి, ఆహా
ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా. పోలీస్ కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు. సార్ నాకు ఒక డౌట్ అండి. ఏంటన్నా? పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్? ఆహా, ఒరే నువ్వు ఎలా బతుకుతావురా? తెలుగు వన్